శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. మన అందరిపైన ప్రేమ కొద్దీ మనల్ని రక్షించడం కోసం ఆ భగవంతుడు మళ్ళీ మళ్ళీ అవతార స్వీకరణ అనేది చేస్తూనే ఉన్నాడు. ఎంతో అద్భుతమైన గుణములతో మనందరినీ కూడా తన యొక్క లీలలో ఉంచి బయటకు తీసి ఈ సంసారం అనే సాగరం నుండి తీసుకొని వెళ్ళి ఆ వైకుంఠధామం ఇప్పించాలనే ఆ ఒక మహాసంకల్పంతో తీసుకున్న అవతారమే రామావతారం. అటువంటి కావ్యమే శ్రీమద్ రామాయణం. ఆది కావ్యం. భగవంతుని యొక్క ప్రేమ కరుణ అంతా ఇంతా కాదు, ఎంతో అపారమైంది. ఆ స్వామి అంత కష్టపడి మన కోసం అవతారం తీసుకొని లీలలు చేసి మనల్ని ఉద్ధరించాలని ఆయన ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మనంతట మనం ఆ భగవంతుణ్ణి సేవించుకోవడం, ఆయన లీలలను వినడం, ఆయన నామాన్ని పలకడం, ఆయన చూపించిన బాటలో నడవడం మన బాధ్యత కదా. మన బాధ్యతను మనం పాటిస్తే ఆయన ఎంత ఆనందపడతాడో తెలుసా. ఇప్పుడు మనం ఎంతో కష్టపడి మన పిల్లల్ని పెంచామనుకోండి, మన కష్టాన్ని వాళ్ళు గుర్తించి చక్కగా చదువుకొని సంస్కారం నేర్చుకొని బాగుపడితే మనకు ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. అలా కాకుండా వాళ్ళు మన కష్టాన్ని లెక్క చేయకుండా చదువు సంధ్యలు మానేసి తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా తిరుగుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే మనం ఎంత బాధపడతామో కదా. మరి ఆ స్వామికి మనందరం బిడ్డలమే కదా, ఆయన మనందరికీ తండ్రి కదా. మరి ఆయన్ను మనం సంతోష పెట్టాలా బాధ పెట్టాలా చెప్పండి. ఆ రామచంద్రమూర్తి మన కోసం ఇన్ని చేసి ఇన్ని కష్టాలు పడి, అంటే భగవంతుడికి కష్టాలనే ఉండవనుకోండి, కానీ ఆ స్వామి మన కోసం అవతార స్వీకరణ చేసి కష్టాలను కూడా పడ్డాడు కదా. ఎన్నెన్నో కష్టాలను అనుభవించాడు. ఎందుకంటే మనందరినీ ఉద్ధరించడం కోసం. ఆ భగవంతుని యొక్క లీలలను ఏ రోజైతే మనం వినడం అనేది మొదలు పెడతామో, ఆ స్వామి యొక్క నామకీర్తన అనేది చేయడం ఎప్పుడైతే మనం మొదలు పెడతామో ఆ రోజే ఎంతో శుభకరమైన రోజు, శుభదినం. ఇక ఈ మంచి రోజు నుండి మనం ఆ రామచంద్రమూర్తి యొక్క లీలలను తెలుసుకుందాం. మరి ఆ రామచంద్రుని గురించి తెలుసుకోవాలంటే ఆ మహాకావ్యాన్ని, ఆది కావ్యాన్ని రచించిన మహానుభావుని గురించి ముందుగా తెలుసుకోవాలి కదా. మరి ఆయన ఎవరు? రత్నాకర అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతను జంతువులను వేటాడమే కాదు, దారి దోపిడీలు కూడా చేస్తూ ఉండేవాడు. సొమ్ముల కోసం జనాలను చంపుతూ ఉండేవాడు. అలాంటి వానికి ఒకరోజు నారదుడు కనిపించాడు. నారదుడిని చూసి కత్తి చూపించి బెదిరించాడు. నారదుడి దగ్గర చూస్తే జపమాల, కమండలము, మహతి తప్ప ఏమీ లేవు. నారదుడు అన్నాడు, ఓ రత్నాకర, నువ్వు ఈ అమాయకపు జంతువులను చంపుతూ ఉన్నావు, అమాయకమైన మనుషుల్ని కూడా చంపుతూ ఉన్నావు, ఎందుకోసం నువ్వు ఇదంతా చేస్తున్నావు అని అడిగాడు నారదుడు. అప్పుడు ఆ రత్నాకరుడు, నేను నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఈ వేట అనేది చేస్తున్నాను, అది కూడా చాలక ఈ దారిలో డీల్ చేస్తున్నాను అని అన్నాడు. అయితే అప్పుడు నారదుడు ఏమన్నాడంటే, సరే నువ్వు నీ కుటుంబ పోషణ కోసం చేస్తున్నావు, బాగానే ఉంది. మరి ఈ పనులన్నీ చేయడం వల్ల నీకు పాపం అనేది కలుగుతుంది. మరి నీ పాపంలో భాగాన్ని నీ కుటుంబం కూడా స్వీకరిస్తుందా అని అడిగారు. అప్పుడు అతను, ఎందుకు తీసుకోరు, నేను కష్టపడి అన్నీ తీసుకెళ్తే సంతోషంగా పంచుకుంటున్నారు కదా, మరి అందులో నాకు వచ్చే పాపాన్ని కూడా వాళ్ళు పంచుకుంటారు కదా అన్నాడు రత్నాకరుడు. అని వెంటనే ఇంటికెళ్ళి, నేను చేసే ఈ పని వలన పాపం అనేది వస్తుందట, మరి ఆ పాపాన్ని మీరు కూడా పంచుకుంటారా అని కుటుంబ సభ్యుల్ని అడిగాడట. అయితే వాళ్ళు, నీ యొక్క సంపదలో సుఖాల్లో భాగాన్నైతే పంచుకుంటాం, కానీ నీ చెడు కర్మలో నీ పాపాల్లో భాగాన్ని మేము ఎలా పంచుకుంటాము, మేం పంచుకోము అని చెప్పేశారట. అప్పుడు ఈయనకు జ్ఞానోదయం కలిగి చక్కగా నారదుల వారి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడట. స్వామి, ఇప్పుడు నేను తరించేందుకు నాకు ఏదో ఒక మార్గం చూపించండి అన్నాడట. అప్పుడు నారద మహర్షి రామ రామ అని జపించు అని చెప్పి వెళ్ళిపోయారట.
అదేవిధంగా రామ 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 అంటూ రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. ఆయనపై మొత్తం కూడా చుట్టూ పైన మొత్తం కూడా పుట్ట అనేది వచ్చేసిందట. అంటే వల్మీకం వెలిసిపోయిందట. ఒకరోజు అటుగా వెళుతున్న నారదుల వారు ఆ వల్మీకం నుండి రామనామం అనేది రావడం గమనించి వల్మీకంలో ఉన్న మహర్షి చెవిలో రామనామం చెప్పగా ఆయన ధ్యానం నుండి బయటకు వచ్చారట. ఒక మహాజ్ఞానిగా వాల్మీకం నుండి బయటకొచ్చాడు కనుక ఆయన వాల్మీకి మహర్షి అయ్యారు. ఇప్పుడు వాల్మీకి మహర్షి వారు నారదుల వారికి నమస్కరించి ఇలా అడిగారట, అయ్యా, మంచి గుణాలు అంటే 16 సంపూర్ణ మంచి గుణములు ఉన్న వారిని మాకు చూపించండి అని అడిగాడట. అప్పుడు నారదుల వారు ఇలా చెప్పడం ప్రారంభించారు. ఒకరున్నారు ఈ లోకములో సంపూర్ణంగా 16 మంచి కళ్యాణ గుణములు కలిగిన వారు ఒకరున్నారు. ఆయన క్రోధాన్నే జయించినవాడు. ఆయనే శ్రీ రామచంద్ర ప్రభు అని నారద మహర్షి వాల్మీకుల వారికి చెప్పారు. శ్రీమద్ రామాయణంలోని అద్భుతమైన ప్రదేశాలను ఇప్పటికి కూడా మనం చూడవచ్చు. అందులో ఒకటి వాల్మీకి ఆశ్రమం. ఈ ఆశ్రమము ఉత్తరప్రదేశ్లో కాన్పూర్కి దగ్గరలో ఉంది. ఇప్పుడు కూడా మనం చక్కగా ఆ ప్రదేశాన్ని దర్శించవచ్చు. మరి అటువంటి మర్యాద పురుషోత్తముడు మన సీతారామచంద్రుడు. ఆయన గురించి మనం ముందు రోజు ఒక లీల తెలుసుకుందాము. మరి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సీతారామచంద్ర ప్రభుకి జై.